నల్గొండలోని ఓ ట్రైనింగ్ సెంటర్లో మహిళలకు లైంగిక వేధింపులు కలకలం రేపాయి. మహిళలతో కలిసి ట్రైనర్ డాన్స్ చేసిన వీడియోలు వైరల్గా మారాయి. శిక్షణ ముగిసి సర్టిఫికేట్స్ అందించే వరకు వేధింపులకు పాల్పడినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఓ బాధితురాలి కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో అతడికి దేహశుద్ధి చేశారు. నల్గొండలోని ట్రైనింగ్ సెంటర్లో మహిళలకు లైంగిక వేధింపులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి. శ్రీనివాస్, నిరుద్యోగులైనటువంటి మహిళలకు శిక్షణ ఇప్పించి వారికి బ్యాంకు రుణాలు ఇచ్చి ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఏర్పాటు చేసినటువంటి ఆర్సిటి రూరల్ డెవలప్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ లో లైంగిక వేధింపుల పర్వం అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్గొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్ లో ఈ సెంటర్ అయితే ఎస్బీఐ కేంద్ర ప్రభుత్వంతో కూడా ఎస్బీఐ బ్యాంక్ సంయుక్తంగా నిలుపుతూ ఈ ట్రైనింగ్ సెంటర్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ సెంటర్ లో పలు రకాలుగా మహిళలు ఆర్థికంగా నిలుపుకు శిక్షణ కావచ్చు, మిగతా పలు రకాల సంబంధించినటువంటి అవకాశాలు కల్పించేసి ట్రైనింగ్ చేస్తారు. అందులో దాదాపు 6 స్టాఫ్స్ కూడా ఉంటారు. ఇందులో ఎస్బీఐకి సంబంధించిన బ్యాంక్ డైరెక్టర్, అదేవిధంగా కౌన్సిల్ స్టాఫ్. అందులో ప్రతి బ్యాచ్లు కూడా నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చి అక్కడే భోజన వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ట్రైనింగ్ ఇచ్చే క్రమంలో సమయంలో డైరెక్టర్ అక్కడికి ట్రైనింగ్ వచ్చినటువంటి మహిళలతో పాటు అందులో పనిచేసే తోటి స్టాఫ్ పట్ల కూడా లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నట్టు మనకు సమాచారం ఇస్తా ఉంది. ఈ అంశానికి సంబంధించిందే ఒక తాను సర్టిఫికేట్ ఇవ్వాలంటే కూడా శిక్షణ పూర్తి చేస్తున్న తర్వాత రుణాలు మంజూరు కావాలంటే కూడా తన పాత్ర కొంత రైట్. థ్యాంక్ యూ.